హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో ఒక స్నాక్స్ ఐటెం అనేది అప్పటికప్పుడు 2 నిమిషాల్లో చేసుకునే మనకి ఒక స్నాక్స్ ఐటెం అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేయండి. ఈ స్నాక్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ మరమరాలు తీసుకున్నాను, ఉల్లిపాయలు, మరమరాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీరా, కొంచెం 1 స్పూన్ అంతా వరిపిండి, బంగాళదుంప. ఇంతే ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం గారెలు అయితే ఎలా అయితే ఉంటాయో అదే టేస్ట్తో మనం గారెలు వేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ గారెలు చేయడం కూడా చాలా ఈజీ అండ్ టేస్టీ. చూసారు కదా, ఇక్కడ నేను కొన్ని అయితే మరమరాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎన్నో కాదు, కొద్దిగా తీసుకున్నాను. కొద్దిగా తీసుకుంటే చాలా మనకి చాలా వచ్చేస్తాయి. సో మీరు తీసుకొని మీరు జనాన్ని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా తీసుకున్నారంటే మళ్ళీ ఎక్కువైపోతాయి కదా. సో దాన్ని బట్టి మీరు చూసి తీసుకోండి. ఎక్కువ కాకుండా మీడియంగా మనకి ఎన్ని కావాలి ఏంటి అనేది. 1 నిమిషం పాటు నాని అంటే కనుక కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఫ్రెండ్స్. సాఫ్ట్గా అయ్యాక మనకి వెంటనే మనం సాఫ్ట్ అయ్యాక కొంచెం బాగా కలుపుకుంటూనే మనం అలాగ నీళ్ళలో తీసి వేసేసుకోవాలి. ఇంకా కొంచెం పొడిపొడిలాడుతున్నాయి కదా, అలా కాకుండా బాగా మనకి అలా వేసేసేయండి. మొత్తం అన్నీ కూడా మనం అలా తీసేసుకోవాలి. అన్నీ తీసేసుకున్నాక ఇలా పొడి పొడిగా వస్తాయి. మనకు ఒగ్గానికి ఎలాగైతే కలుపుకుంటామో దానికన్నా కొంచెం మెత్తగా ఉండాలి. అంతేనండి. ఎక్కువగా ఏమీ చేయవలసిన పని ఏమీ లేదు. మొత్తం అన్నీ కూడా మనం వాటర్ అనేది అలా తీసేసి కడిగేసుకోవాలి. నీట్గా కడుక్కుంటే ఇలా పువ్వు మాదిరి వచ్చేస్తాయి. చూసారా, తెల్లగా ఉన్నాయి, పువ్వుల్లా ఉన్నాయి. దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి, బాగుంటుంది. ఎక్కువగా వేయద్దు. ఈ ఉప్పుగా ఉంటాయి కాబట్టి మనకి ఉప్పు చూసుకుని వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువైనా కూడా మనం ఈ స్నాక్స్ అనేది తినలేము. ఈ స్నాక్స్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనకి తయారీ విధానం అయితే కనుక చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ చిన్న బంగాళదుంపలు 2 తీసుకున్నాను. అక్కడ 1 ప్యాకెట్లో నేను దాంట్లో సగంలో సగం తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 ప్యాకెట్లో 2 వంతులు ఉంచేసి 1 వంతు మాత్రమే తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు కొలత వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చిన్న బంగాళదుంపలు అంటే 100 గ్రాముల వరకు, 100 గ్రాముల వరకు బంగాళదుంపలు, 2 ఉల్లిపాయలండి, కొంచెం 1 అర టీ స్పూన్ వరకు జీలకర్ర, పచ్చిమిర్చి 4, మీ కారాన్ని బట్టి వేసుకోండి, కరివేపాకు కొంచెం. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మనకి వరిపిండి తీసుకున్నానండి, అంటే బియ్యం పిండి. ఇవి మొత్తం ఆ నీటిలో బాగా కలిసేటట్టు ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేయొద్దండి. దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో వేసుకుందాము ఎంత పడుతుంది అనేది. ఇప్పుడే మనం ఇలా కలుపుకున్నట్లయితే కనుక మనకి లోనున్న వీటిలో ఏమైనా వాటర్ ఉందంటే కనుక బయటకు వచ్చేస్తుంది కదా. సో అందు గురించి మనం ఇలాగా కొంచెం నీళ్ళు వచ్చే వరకు చూసుకుని వేసుకోవాలి పెరుగు. ఇక్కడ నేను 1 టీ స్పూన్ పెరుగు వరకు వేసాను. 1 to 2 స్పూన్ల వరకు వేసుకోండి. మీరు తీసుకునే మరమరాలను బట్టి, ఆలుని బట్టి దాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువగా ఏమీ వేయద్దు. అల్లం తురుము టేస్ట్ బాగుంటుంది. ఈ గారెలకి ఇలా వేస్తే బాగుంటుందండి. మరమరాలు గారెలు కదా. ఈ స్నాక్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే అప్పటికప్పుడు మన ఇంటికి ఫ్రెండ్లు వచ్చి పడ్డారు, ఎవరో వచ్చారు రిలేటివ్స్ అన్నప్పుడు పప్పు నానబెట్టడానికి టైం పడుతుంది కదండి. అలాంటప్పుడు చేయండి ఈ పని. ఇలాగ ఒక ముగ్గురు పెట్టుకుని చిన్నది మనం చూసారా, ఎక్కువ కూడా వేసుకో అవసరం లేదండి. చిన్న కడాయి పెట్టాను కాబట్టి సింపుల్గా అయిపోతుంది. ఇలాగా నూనె అనేది కొంచెం కాగాక మనం ఇలా చేతిలో పెట్టుకొని లేదంటే ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలాగే సేమ్ మన గారెలాగా అన్నీ కూడా అలాగే ఒత్తేసుకోవాలండి. ఎక్కువగా ఏమి మనం చూపిస్తే మీకు లెంతీ వీడియో అవుతుంది కదా. ప్రాసెసింగ్ అయితే చూసారు కదా. సేమ్ ఇవన్నీ గారెలాగే ముద్దలా చుట్టుకోవాలి. దాన్ని అంచేసి మన గారెలా వేసేసుకోవడమే. ఏమీ కష్టం కాదండి. ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను కదా నేను, అంటే చాలా ఈజీగా చూపిస్తాను. మీరు వెంటనే ట్రై చేయొచ్చు.
మీరు ఎప్పుడు కూడా నూనె కాకుండా వేసారంటే కింద అంటికిపోతుంది. మీరు ఒక్కసారి నూనె కాగిందా లేదా అని చూసుకోవడం కోసం చిన్నది వేస్తే మీకు తెలిసిపోతుంది. ఇలాగా 1 బై 1 వేసుకోండి. ఇక్కడ నేను 3 వేస్తున్నాను, అంటికిపోతుంది. ఒక్కటి వేసాక కొంచెం గ్యాప్ తీసుకోండి, అప్పుడైతే బాగుంటుంది. నేనైతే వెంటనే కూడా నాకు అంటిపోతుందా ఏంటి అనేసి ఉద్దేశంతో నేను గమ్మున టర్న్ చేశాను. మీరు 1 సెకండ్ పాటు అంటే మినిమం 1 మినిట్ పాటు వదిలేయండి. మీకు 1 మినిట్లోనే ఆల్మోస్ట్ రోస్టెడ్ అనేది గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది. మీరేం కంగారు పడవసరం లేదు. ఇది స్నాక్స్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేశారనుక అబ్బా భలే ఉన్నాయి. ఇలాగ ఎప్పుడైనా కూడా మనం పప్పులు నానబెట్టుకోలేనప్పుడు ట్రై చేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మరమరలే కదా, ఎంత ఒక్క ప్యాకెట్ వచ్చి 40 రూపాయలు పడుతుంది కదా. దాంట్లో 3 ఇంతలో ఒక ఇంత అంటే మీరే లెక్కేసుకోండి ఎంత ఉంటుంది ఏంటనేది. 3 ఇంతల్లో ఒక ఇంత అంటే ఎంత చెప్పండి మీరే. ఒక్క 15 రూపాయలు అనుకోండి, మినిమం 15 రూపాయలు. ఒక 5 రూపాయలు ఉల్లిపాయలు, 20 రూపాయలు అంతే కదా. మీకు ఎక్కువగా ఖర్చు లేకుండా అప్పటికప్పుడు స్నాక్స్ అనేది ఇలాగా వడలు గారెలు. ఎవరు కూడా ఇవి గారెలు కాదు అంటే నమ్మతగ్గంగా ఉండదండి, గారెలాగే ఉంటాయి. మనకి గారెలు అంటే నమ్మేస్తారు. మీరు గారెలు కాకుండా ఈ మరమరాలతో చేసినవి అని చెప్పొద్దండి. నమ్మకపోతే నన్ను అడగండి దేంతో చేశారు ఇవి అని ఆశ్చర్యపోతారు, అంతా అవాక్ అవుతారండి. మీరు ఒక్కసారి చూడండి, కావాలంటే నేను చెప్పేది కాదు, మీరు ఒక్కసారి చేసి తిని అప్పుడు చెప్పండి ఇది ఎలా వచ్చినాయి, నేను ఎందుకు చెప్పాను అనేది మీకు తెలిసిపోతుంది కదా. చూసారు కదా, ఇలాగే అన్నీ కూడా వేయించేసుకోండి. మీకు ఎక్కువగా చూపించడం వల్ల, ఎందుకంటే బాగా టైం ఎక్కువ కావాలి కదా ఫ్రెండ్స్. నేను అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా మీరు, అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకున్నాక నేనైతే ఇలాగా స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ సోయా సాస్ పెట్టుకున్నాను, కాఫీ పెట్టుకున్నాను, తినడానికి బాగుంటుంది, స్పైసీగా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ టీ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే లాగించేస్తాను. మీరు ఎలా తింటారు? నాకైతే ఇలా టీతో పాటు చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. చేశాక ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.